ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లోక్సత్తా అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి సంక్షోభం మీద ఒకసారి సార్ విశ్లేషణ ఏంటో చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ. సార్ ఈ సంక్షోభం అంతా క్లియర్ అయిపోయి సెట్ అయ్యేదానికి ఎంత సమయం పట్టొచ్చు సార్? ఒక మంచి పని జరిగింది ఏంటంటే మహమ్మద్ యూనస్ని తాత్కాలిక ప్రధానమంత్రిగా ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఆహ్వానించారు. యూనస్ గారితో నాకు కొంత గతంలో పరిచయం అన్నది. ఓకే. ఆయన చాలా అభ్యుదయవాది, సంస్కరణవాది. ఏంటంటే ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ప్రభావాల వల్ల కావచ్చు, లేకపోతే జన అదుపు తప్పినప్పుడు జరిగే పొరపాట్ల వల్ల కావచ్చు, హిందువుల మీద పడుతున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. అక్కడ బంగ్లాదేశ్లో ఈనాడు కూడా మతాల కల్లోలం లేదు మామూలుగా. ఎందుకంటే అక్కడ కట్టు, బొట్టు, చీరలు, సాంప్రదాయం, భాష అంతా కూడా బెంగాల్కి బంగ్లాదేశ్కి తేడా ఏమి ఉండదు, దగ్గర. అలాంటిది ఒక కొద్ది మంది ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రభావం వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, అక్కడ ఈ మతతత్వం ఉన్న పార్టీలకి 7-10%, 10% ఓట్లు ఉండేసరికి ఈవేళ ప్రతిపక్షంలో ఇప్పటిదాకా ఉన్నటువంటి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ వాళ్ళని కొమ్ముగాచి ఆ రకంగా సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఏమైంది, ఇప్పుడు ఈ ఆందోళనలో షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా కాబట్టి ప్రధానంగా వాళ్ళ పాత్ర ఎక్కువ, అదే పనిగా మత కల్లోలుగా మారే పరిస్థితి వచ్చింది. కల్లోలమే లేదు, మతం మీద దాడి. అదృష్టవశాత్తు మహమ్మద్ యూనస్ లాంటి మనిషిని పెట్టుకున్నప్పుడు ఆయన ఈ రకంగా మతాలు, కులాల పేరుతో సమాజాన్ని విభజించడం కాకుండా కలిపి ఉండాలని ఒక ఉదారవాదం, తర్వాత ఒక సంస్కరణవాదం. ఆ దేశంలో ప్రజలందరికీ ఆయన మీద విశ్వాసం ఉండదు. షేక్ హసీనా చేసిన అతిపెద్ద తప్పుల్లో ఒకటి ఆయన మీద విరుచుకుపడ్డాం. 2004లో మేము కలిసినప్పుడు ఒక అంతర్జాతీయ సదస్సులో మహమ్మద్ యూనస్ గారు నాకు చెప్పారు, మనం అందరం కూడా రాజకీయంలో పాత్ర వహించాలండి. మన దేశాలన్నీ అల్లకల్లోలంగానే, బంగ్లాదేశ్ కానీ భారతదేశం కానీ రాజకీయం అంతా చండాలంగా ఉందని చెప్పంటే, మీ దేశం పరిస్థితి వేరు, మీరు ఒకే భాష ఉన్న దేశం అది, మీలాంటి వాళ్ళకి దేశంలో బోళ్ళంత పలుకుబడి విశ్వాసం ఉంది కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయొచ్చు, మా దేశంలో అది సాధ్యం కాదు, బహుశా అది అవసరం లేదని చెప్పాను నేను. ఆ తర్వాత సరే, ఇక ఎంతో కొంత రాజకీయంగా మనం ప్రజల్ని ప్రేరేపించకపోతే కొంత ఓటు ఉంది, దీన్ని మార్పు కోసం చెప్పిన నమ్మకం కలగకపోతే ఈ పార్టీలు మార్చమనే ఉద్దేశంతో ఒక పార్టీని పెట్టాము. అది సాధ్యం కావట్లేదని చెప్పని ఎన్నికలు పక్కన పెట్టాం. ఆయన కూడా 2007లో ఆ ప్రయత్నం చేశారు. ఓకే. ఒక పార్టీ పెడదామని మళ్ళీ విరమించుకున్నారు. షేక్ హసీనాగా ఆయన పట్ల చాలా కోపం కలిగింది. ఎందుకంటే అప్పుడు అధికారంలో వచ్చే అవకాశం ఆవిడకుంది ప్రతిపక్షంలో. ఈయన వస్తే మా ఓట్లు చీలుస్తాడు అన్న భావన ఏదో మనసులో పడింది. ఆ కసితో ఆయన మీద కక్ష కట్టి అదే పని కేసులు వేశారు. చాలా తప్పు చేసింది ఆవిడ ఉదాహరణకి. అంచేత ఈవేళ ఆయనకి విశ్వసనీయత ఉన్నది సమాజంలో. 84 ఏళ్ల మనిషి, ఆయనేమి అధికారంలో ఉండాలని చెప్పి అక్కడ రావట్లా. అక్కడ సైన్యం కూడా బాధ్యత వ్యవహరిస్తుంది. కాబట్టి బహుశా ఆయన ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం కనుక కాస్త సరైనటువంటి చర్యలు సకాలంలో తీసుకున్నట్టు అన్ని వర్గాల్లో సమన్వయం చేసి నిజమైన ప్రజాస్వామ్యానికి అక్కడ కనుక బాటలు వేసినట్టయితే అప్పుడు సంక్షోభం సమసిపోతుంది. అలా కాకుండా సైనిక నియంతృత్వం అధికారం చేతిలోకి వచ్చింది కదా అని చెప్పని ఈవేళ అడ్డగోలుగా ప్రవర్తిస్తే, అవినీతికి పాల్పడితే, లేకపోతే అధికార దాహంతో వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని రాకుండా చేస్తే ఈ సంక్షోభం కొనసాగుతుంది. కానీ తొలి అడుగులు కొంచెం నా దృష్టిలో ఆయన తీసుకురావడం అనేది, ఒక ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని అందరినీ కలిపి ఏర్పాటు చేయడం అనేది సైనిక నియంతృత్వం కాకుండా, ఇవి మంచి పరిణామాలు. కాబట్టి బహుశా ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి కొంతకాలం పట్టినా కూడా అవకాశం ఉన్నది. భవిష్యత్తు చెప్తుంది ఏం చేస్తుందని చెప్పాను. ఇప్పుడు బంగ్లా ప్రధానికి మన దేశంలో ఆమెకి ఇక్కడ రక్షణ ఏర్పాటు చేశారంట. అంటే పక్కనున్న దేశం, అదే మన దేశంలో ఏ పార్టీ అధికారంలో యూపీఏ ఉన్నా, ఎన్డీఏ ఉన్నా కూడా భారతదేశంతో సత్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆమె పార్టీకి ఉన్నాయి. ఎందుకంటే ఆమె తండ్రి గారు షేక్ ముజిబుర్ రెహమాన్ గారే 71లో ఆయన ఎన్నికల్లో గెలిస్తే, ఓకే, మరి ఆనాడు బంగ్లాదేశ్ జనాభా ఆనాడు పశ్చిమ పాకిస్తాన్ కంటే తూర్పు పాకిస్తాన్ జనాభా ఎక్కువ. తూర్పు పాకిస్తాన్లో అవామీ లీగ్ గెలిచింది పూర్తిగా, దాదాపు అన్ని సీట్లు గెలిచింది. పశ్చిమ పాకిస్తాన్లో భుట్టో పార్టీ గెలిచింది, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ. మెజారిటీ ఉన్నా కూడా బెంగాలీలకి అధికారం ఇవ్వాలి. ఎందుకంటే పశ్చిమ పాకిస్తాన్లో వాళ్ళు మాది దేశం, పాకిస్తాన్ అంటే మేము, వాడేవాడు బెంగాల్ వాడని చెప్పి మనసులో ఉండేది. ఆయనకు అధికారం ఇవ్వకుండా నన్ను జైల్లో పెట్టారు. అప్పుడు ఆ దేశంలో ఉద్యమం వచ్చింది బంగ్లాదేశ్లో. భారతదేశం ఆ ఉద్యమాన్ని సమర్థించింది, ముక్తి వాహిని అని చెప్పని వాళ్ళకి శిక్షణ ఇచ్చింది. చివరికి భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగి 1971లో మన సైనికులు కొన్ని వేల మంది మన ప్రాణాలు కోల్పోయినాం బంగ్లాదేశ్ విముక్తి కోసం అని చెప్పాను. 14 రోజుల్లో డిసెంబర్ 3న యుద్ధం ప్రారంభమైతే 1971లో డిసెంబర్ 17 కల్లా పాకిస్తాన్ సైన్యం మనకి లొంగిపోయింది. ఆ రకంగా బంగ్లాదేశ్ విముక్తికి భారతదేశం దోహదం చేసింది. ఆ కారణంగా ఆ దేశంలో చాలామందికి, ముఖ్యంగా అవామీ లీగ్ పార్టీకి, ఆ స్వతంత్రాన్ని దేశ స్వతంత్రానికి ఇచ్చినటువంటి పార్టీ అవామీ లీగ్ పార్టీ, బంగబంధు అంటారు ముజిబుర్ రెహమాన్, ఇప్పుడు షేక్ హసీనా తండ్రి గారిని. అప్పటి నుంచి మన దేశంతో సత్సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉన్నా, లేకపోతే
భారతీయ జనతా పార్టీ ఉన్నా మరో పార్టీ ఉన్నా సంకీర్ణ ప్రభుత్వాలున్నా కూడా Okay. సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే ఈ రెండు దేశాల మధ్య కూడా అవైమల్యంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వివాదాలు లేవు. సరిహద్దు విషయంలో మనం ఉదారంగా ప్రవర్తించాం, సమస్య పరిష్కారం చేశాం. ఓకే. బంగ్లాదేశ్ నుంచి మనకి రోడ్డు కావాలి, ఎందుకంటే భారతదేశంలో మెయిన్ భూభాగాన్ని ఈశాన్య భారతంతో కలపాలన్నా లేకపోతే ఆగ్నేయ ఆసియాతో ఆర్థిక సంబంధాలు ఉండాలన్నా కూడా మనకి బంగ్లాదేశ్ ద్వారా రోడ్డు కావాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ ఉత్తరాన భారతదేశ భూభాగం అనేది చాలా చిన్న చికెన్ స్నాక్ అంటారు. కాస్త దూరం పోతే చైనా, ఇటు వెళ్తే బంగ్లాదేశ్. Sure. ఎప్పుడైనా కూడా చైనా దాన్ని కొట్టేయచ్చు అన్న భయం కూడా మనకున్నది. ఆ కాస్త 20-30 మైళ్ళు కానీ భూభాగాన్ని ఆక్రమించుకుంటే భారతదేశం ఈశాన్య భారతంతో కట్ అయిపోతుంది. అంతేకాకుండా ఆగ్నేయ ఆసియాతో మనకు సత్సంబంధాలు ఉండాలంటే ఆర్థిక సంబంధాలు, ఎందుకంటే అది ఎదుగుతున్న దేశం. అటు చైనా కావచ్చు, లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియా ఇతర దేశాలు కావచ్చు. ఈ రోడ్డు అవసరం, దానికి ఆవిడ సహకరిస్తుంది. అలాగే అక్కడ టెర్రరిస్టులు ప్రమాదం, వేరే పార్టీ ఉన్నప్పుడు టెర్రరిస్టుల ప్రమాదం వస్తుంది. వాళ్ళు ఇస్లామిస్టులను ప్రోత్సహించి అక్కడి నుంచి పాకిస్తాన్ కానీ ఇతర దేశాలు కానీ కొన్ని సంస్థలు కానీ మన మీదకి ఉగ్రవాదాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈవిడ కట్టడి చేస్తుంది. వివిధ కారణాల వల్ల ఆవిడతో కానీ ఆ దేశంతో సత్సంబంధాలు ఉన్నాయి. మన దేశంలో ఉండకపోవచ్చు ఎక్కువ కాలం, కానీ వెంటనే మనం ఆదుకోవాల్సింది మనమే కదా. 3400 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నది రెండు దేశాల మధ్య. ఆర్థికంగా కానీ భౌగోళికంగా కానీ బంగ్లాదేశ్ను భారత్ విడదీయాలటువంటివి. అంచేత అది అనివార్యం. కానీ బహుశా ఈ దేశంలో ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. ఆవిడ ఇష్టం చోటుకి వెళ్తారు, అది అంతర్జాతీయ సంబంధాల విషయం. తర్వాత మరి తిరిగి బంగ్లాదేశ్ వెళ్తారా లేదా అన్నది వారి ఇష్టం, మనకు అనవసరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.